చూసాము. లూకాసు వార్త 13:44 నుంచి చదువుకున్నాం. అప్పుడు ప్రమాణి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటికమయ్యను. సూర్యుడు అదృశ్యుడాయను, ప్రభావిత నడికి చెందెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. ఇక్కడ 7వ మాటగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అంతకుముందు అక్కడ ఒకటి జరుగుతుంది. ఏంటంటే, దేవాలయానికి ఒక తెర ఉందంట, ఆ తెర చిరిగిపోయిందంట. మామూలుగా మనకి అర్థం కావాలంటే, ఇప్పుడు మన చర్చిలో చూస్తున్నాం కదా, పిల్లలు కూర్చొని మన చర్చిలో కట్టెన్ ఉంది. నాకు మన మీటింగ్ జరిగినప్పుడు నేను మాకు ల్యాప్టాప్లో చూపించాను. అది పరిశుద్ధ స్థలం ఎలా ఉంటుంది. ఆయన అమెరికా దేశస్తుడు, ఆయన ప్రతిదీ వివరించి చెప్పినప్పుడు చాలా అర్థంగా మాకు అర్థమయ్యాయి అనమాట. ఆయన పరిశుద్ధ స్థలాన్ని మాకు ల్యాప్టాప్లో చూపించినప్పుడు ఆ యొక్క దేవాలయ తెరను కూడా చూపించాడు. ఆ యొక్క తెర 14 ఇంచులు ఉందంట. అది ఇంత వెడల్పుతో ఉంది. అంటే ఇక్కడ కాదు కానీ ఇలా 14 ఇంచుల మందంతో ఉంది. అంత పెద్ద తెర, అంత ఎత్తులో ఉన్న తెర ఎందుకు చిరిగిపోవడం అంటే అది మామూలుగా అవుతుందా? ప్రసంగిగా ఉంటుంది. 3 పేర్ల కాళ్ళు త్వరగా తెగిపోదు కదా. అంటే ఏదైనా ఇప్పుడు మన జడే ఉందనుకోండి, 3గా వేస్తే త్వరగా విడిపోదు. అలాంటిది అంత పెద్ద 14 ఇంచులు, అంటే అంత మందమైనటువంటి దుప్పటి, అంత పెద్ద తెర ఎలా చిరిగిపోయింది? అప్పటి వరకు ఎందుకు చిరిగిపోలేదు? ఎందుకంటే అప్పటి వరకు మన పాపాలు ఆ పరిశుద్ధ స్థలానికి అడ్డుగా వచ్చాయి కాబట్టి అదే మనకు అర్థంగా ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాణాన్ని, అంటే ఆయన రక్తాన్ని బలిగా అర్పించారో, ఆ రక్తం ద్వారా తెర చిరిగిపోయింది. చిరిగిపోగానే మనకు తనకిగా అది ఏది లేకుండా అయిపోయింది. మనము ముఖాముఖిగా దేవుడిని చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మొదటి నుండి చూస్తే ఆయన ఎందుకు ఆత్మ అప్పగిస్తున్నాడు తెలుసా? ఆయన సమస్యను నెరవేర్చారు. అప్పటికి అన్నింటినీ చేశారు కాబట్టి ఆత్మ అప్పగిస్తున్నాడు. ఆయన ఏమేమి చేశారంటే, మొదటిగా క్షమించారు కదా. ఆయన హింసిస్తున్నా, దూషిస్తున్నా, నిందిస్తున్నా ప్రతి ఒక్కరిని ఏం చేశాడు? క్షమించాడు. ఆయన అలాగే రెండవది రక్షణ కదా. ఒక వ్యక్తి రక్షణను అనుభవించాడు. ఆ యొక్క సిలువలో రక్షణ సంపాదించుకున్నాడు, నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు. అలాగే మూడవదిగా బాధ్యతను ఆయన నెరవేర్చాడు. రక్షణించాడు, క్షమించాడు, బాధ్యతను కూడా నెరవేర్చాడు. తల్లిని శిష్యునికి అప్పగిస్తూ ఆయన బాధ్యతను ఆయన సంపూర్ణంగా నెరవేర్చుకున్నాడు. నాలుగవదిగా ఆయన విడిపించాడు. ఆయన చాలా విడిపించాడు. అక్కడ కూడా పెద్ద కేక వేశాడు. ఆయన ఎందుకు విడిచిపెట్టావు దేవాలని చాలా విడిపించాడు. అలాగే ఐదవదిగా దాహాన్ని, ఆత్మల దాహాన్ని కూడా ఆయన తీర్చేసుకున్నాడు. కానీ ఆరవదిగా అన్ని సమాప్తం చేస్తాను అని చెప్తున్నాడు. ప్రతిదీ నేను సమాప్తం చేస్తాను, అంటే సమస్తము నేను సంపూర్ణంగా జరిగించున్నాను. ఇక నేను చేయడానికి ఏం లేదు నా తండ్రి, కాబట్టి నా ఆత్మలో మీకు అప్పగిస్తున్నాను. నేను ఎక్కువగా ఏం చెప్పాలనుకోవడం లేదు. ఆయన క్షమించాడు. మనం క్షమిస్తున్నామా? ఆయన క్షమించాడు. మనం క్షమిస్తున్నామా? క్షమించే మనసు కలిగినామా? ఆ క్షమించాలంటే ఎన్ని అడ్డంకులో, ఎన్ని ఆటంకాలో. ఒక వ్యక్తికి ఒక వ్యక్తి క్షమించడం కాదు, ఇంకో వ్యక్తి క్షమించడం కదా అహమడ్డం కదా. ఇప్పుడు నేను క్షమించాలని ఇంకొక వ్యక్తి నన్ను క్షమించడానికి అహమడ్డం అతనికి. ఎందుకంటే తప్పు ఎవరైనా కావచ్చు, ఇద్దరు క్షమించగలిగితే ఇద్దరు మనుషుల మధ్య మనస్పర్ధాలు పోతాయి. కానీ ఒక వ్యక్తి క్షమించే గుణం ఉన్న అవతల వ్యక్తి క్షమించడు, అవతల వ్యక్తి క్షమాపణ కోరుకున్న ఇంకో ఈ వ్యక్తి క్షమించడు. అతను ఏదో ఒకటి తగ్గిపోతుంది మనసులో. క్షమించే గుణం ఉన్న వ్యక్తికి క్షమాపణ కోరుకునే అర్హత అతనికి ఉండదు. అతను క్షమించబడాలి, ఇతను క్షమించాలనుకున్నప్పుడు అతడు వీళ్ళని నాకు క్షమించు అనే ఆలోచన మనస్తత్వాన్ని కలిగి మనుషులు జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం క్షమించలేకపోతున్నాం. ఆ హాని తీసేసుకుందాం, ఆ గర్వాన్ని తీసేసుకుందాం, ఆ యొక్క స్వయాన్ని తీసేసుకుందాం. ఏదైనా కానీ ఇద్దరు చేయగలిగినప్పుడే మనము కూడా క్షమించగలం.
ఈరోజు అడ్డు వస్తున్నది. ఎవరికైనా, ఏ వ్యక్తికైనా, తల్లిదండ్రులకైనా, ఏ వ్యక్తికైనా ఒక వ్యక్తి క్షమిస్తున్నాడు అని అంటే అక్కడ వ్యక్తి క్షమింపబడుతున్నప్పుడు అతను అంగీకరించాలి. ఒక వ్యక్తి అతను నేను తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు క్షమించాలి. ఇది రెండు చేయకపోతే మనము క్షమించే గుణాన్ని కలిగి పెరుగుతున్నామని మనమే నిరూపించుకుంటున్నాం. కానీ యేసు ఏం చేశారో తెలుసా? వాళ్ళందరినీ క్షమించారు. ఆయన అంతగా హింసించారు. ఈరోజు ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి అంటున్నారు. అలాగే రెండవ వ్యక్తి రక్షణ సంపాదించుకున్నప్పుడు ఈరోజు మనం కూడా రక్షణ సంపాదించుకోవాలని తనకి చిత్తం. రక్షణ మనకు కూడా అవసరం ఉంది. బాప్తిసం తీసుకున్నాం సరిపోయిందనే రక్షణ కాదు. మారు మనసు పొంది ఉండడమే రక్షణ. పాప క్షమాపణ నిమిత్తం మనం మారు మనసు కలిగినమే రక్షణ. పాపంలో పెట్టుకొని లోకాశ్రమంలో ఉండి శరీరాన్ని అప్పగించేసి నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతానని చాలా గర్వంగా మాట్లాడుకునే మనిషి ఉన్నారు మనలో. నేను బాప్తిసం తీసుకున్నాను, నాకు రక్షణ వచ్చేసింది, నేను వెళ్ళిపోతాను. నువ్వు నీ మనసులో మార్పు లేదు, నీ జీవితంలో మార్పు లేదు, నీ హృదయంలో తేటగా లేదు, కానీ నీకు నిత్య జీవం వచ్చిందని ప్రభువులో తెలుసుకున్నావు. ఆయన రక్షింపబడింది ఎలాగా? ఆయన ఒప్పుకున్నాడు నేను పాపిని అని. కాబట్టి అతనికి రక్షణ వచ్చింది. ఈరోజు మనం కూడా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడే ఆ రక్షణ మన జీవితంలో కూడా ఉంటుంది. అలాగే బాధ్యత. ఈరోజు చాలా మంది మనుషుల్లో లేదే ఇది బాధ్యత కదా. సంఘం అంటే బాధ్యత లేదు, కుటుంబ సభ్యులు అంటే బాధ్యత లేదు, మనుషుల మధ్య బాధ్యత లేదు. చాలా వరకు బాధ్యత లేని జీవితం జీవిస్తున్నాం. ఒక వ్యక్తి ఏదైనా చేస్తుంటే అతను చేసుకుంటాడు, నాకు కదా, అది ఎవరికో సంబంధించింది, నాకు కాదు కదా. ఇలాగే చాలా విషయాల్లో చాలా సమస్యల్లో ఉంటున్నప్పుడు ప్రతి విషయంలోన ఇది నాది కాదు అని అనుకుంటూ రావడం వల్ల బాధ్యత విస్మరణ చేసుకుంటున్నాం. దేవుడు మనకి ఇచ్చాడు. మూడవ మాటగా చెప్పినట్టు ఆయన సంఘంలో బాధ్యతలు ఇచ్చాడు, తల్లిదండ్రులు ఆయన ప్రతి బాధ్యతను తెచ్చాడు. ఆ బాధ్యతలు మీరు కూడా కలిగి ఉండండి అని అంటున్నారు. ఆ బాధ్యతలు మనం కలిగి ఉన్నామా? మనకి ఇచ్చిన బాధ్యత మనం సంపూర్ణంగా నెరవేరుస్తున్నామా? మనలోనికి గర్వం అనేది వచ్చేస్తుంది. చిన్నపిల్లల ముందు నేనేం చేసేది కదా, వాళ్ళ పెద్దలు ఉన్నారు నాకే పెట్టింది, చిన్నపిల్లలు ఇష్టం అనుకుంటా, పెద్దలు అనుకుంటుంటే మన బాధ్యతలు నెరవేరుస్తున్న సమయంలో ఇలాంటి బంధాల మధ్య, ఇలాంటి బాధ్యతల మధ్య మనం బ్రతుకుతున్నాం. దేవుడు అంటున్నాడు ఆయన బాధ్యత సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన బాధ్యత నెరవేర్చాడు కాబట్టి మనకు ఆజ్ఞాపించాడు. అట్టి బాధ్యతను మేము కలిగి ఉంటూ అని. అలాగే ఆయన వినిపించాడు, ఆయన రోగించాడు, ఆయన కేక వేశాడు. ఈరోజు నువ్వు కేక వేస్తున్నావా? దేవా నా ఆత్మలన్నీ నశించిపోతున్నాయా? ఈరోజు అనేక లోకంలో మతోన్మాదుల పేరుతో అనేకులు దైవ సేవకులను మతమారుస్తున్నారని ఆయన కేక వేస్తున్నావా? ఈరోజు ఎంతో మంది బయటకు వెళ్ళి ఒకసారి చూస్తే క్రైస్తవులను బడవల్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేస్తున్నారు కదా. సువార్త జీవమైన మాటలు చెప్పడానికి వెళ్తే అదేదో నేరపడాలని మనుషులు హింస చేస్తున్నారు. దేవుడే తిరిగి వాళ్ళు తాకుండా తిరుగుతున్నారు. దేవుడే తిరిగి వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మనము వారి గురించి కేక వేస్తున్నామా? వినిపిస్తున్నామా? దేవుడు అడుగుతున్నాడు, ఆయన వినిపించాడు. ఈరోజు నువ్వు వినిపిస్తున్నావా? నువ్వు కేక వేస్తున్నావా? నువ్వు బాధపరుస్తున్నావు. నీవు ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు చేస్తున్నావా? నువ్వు కేక వేస్తున్నావా అడుగుతున్నాడు. సిలువలో ఆయన వేసిన కేక అనేక రోజులు కేక వేస్తాడు. ఈరోజు నువ్వు నశించిపోయే వారి కొరకు విజ్ఞాపనతో కేక వేస్తున్నావా? ఒక్క 10 నిమిషాలు కూర్చొని దేవా మా కళ్యాణ దుర్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలని. ఈరోజు కళ్యాణ దుర్గంలో జరిగింది కదా, 5 మంది పాస్టర్ల మీద కేసు నమోదయ్యింది. ఈరోజు అంత ప్రపంచ మనకు మన మండలంలోనే ఆలోచించేద్దాం. ఆ 5 మంది సేవకుల కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇంకా చేసుకునే ఉన్నారు. సంపూర్ణంగా విడుదల పొంది బయట కావాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? మనమే ప్రశ్నించుకుందాం. ఇంకొకరు వద్దుబడి మనమే ప్రశ్న వేస్తున్నాం. నువ్వు ఎంతమంది ప్రార్థన చేస్తున్నావు? చాలా వరకు మన కళ్యాణంలో ఇంకా
చేస్తారు కాబట్టి ఆయన సంపూర్ణంగా తన ఆత్మను తండ్రికి ఇచ్చేశారు. ఈరోజు మన ఆత్మ సంపూర్ణంగా నిత్య జీవాన్ని చేరుకోవాలన్నా, తండ్రి యొక్క మళ్ళీ తండ్రిలోనికి ఏకం కావాలన్నా, మన ఆత్మ ఆయనలో ఐక్యం కావాలన్నా మనం కూడా అనుసరించినట్టు ఈ ఆత్మ ఇద్దరి దగ్గరికి వెళ్తుంది. చనిపోతే మన ఆత్మ ఇద్దరి దగ్గరికి వెళ్తుంది. ఒకటి తండ్రి అయిన దేవుడి దగ్గరికైనా వెళ్ళాలి, లేదా తనలో సాతాను దగ్గరికైనా వెళ్ళాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ఆత్మను ఎవరికి అప్పగించుకుంటావు, అది నీ చాయిస్. నీ చాయిస్ అంటే అది ఎవరికి అప్పగించుకోవాలంటే దేవుడు 2 మార్గాలను ముందు చేశాడు. ఒకటి పరలోకము, ఒకటి నరకము. ఒకటి దేవుడి చేతి నీ ఆత్మను అప్పగించుకుంటే నీ సత్క్రియలను ముందుకు వెళ్తావు. నీవు నరకానికి అంటే సాతానుని ఆత్మను అప్పగించుకుంటే లోకంలో దుర్వ్యసనాలతో దుష్టక్రియలతో ముందుకు సాగుతావు. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి లక్షణాలు మనలో ఉంటే ఆ యొక్క ఆత్మను అక్కడ మనమే అప్పగించుకుంటాం. ఎవరు అప్పగించే అవసరం లేదు. నీ ఆత్మ బలం తగ్గించుకుంటే ఈ లోకంలో జరిగేది అంతే కదా. ఒకరు బాగుపడితే వచ్చినా వాళ్ళు పడేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అట్లా ఆత్మ చేయడానికి ఉండదు. ఆత్మను బలవంతాన్ని దుఃఖమే ఆత్మ పడేస్తాను జరిగింది. నేను వాళ్ళకి పరలోకంలో ఉన్న అనుకోవడానికి లేదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో నీ క్రియలను బట్టే ఉంటుంది, నీ యొక్క పనులను బట్టే ఉంటుంది, నీ యొక్క ఆలోచనలను బట్టే ఉంటుంది, నీ నడవడిని బట్టే ఉంటుంది. నీ నడవ ఎలా ఉంటే నీ యొక్క ఆత్మ అక్కడ ఉంటుంది, నీ క్రియలు ఎలా ఉంటే నీ ఆత్మ అక్కడ ఉంటుంది, నీ యొక్క పనులు ఎలా ఉన్నాయో నీ ఆత్మే చెప్తుంది. కాబట్టి ఈరోజు నీ ఆత్మను నువ్వు లెక్క చెప్పాలి. నీ ఆత్మ ఎక్కడ ఉండాలని మాత్రం నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి సత్క్రియలను కలిగి ఈరోజు దేవుడు చేసిన ప్రతిదీ క్షమించాడు, రక్షణించాడు, బాధ్యతనిచ్చాడు. ప్రతిదీ మనం కూడా కలిగి ముందుకు వెళ్తూ మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకుందామా? దేవుడి వాక్యం దీవించుగాక.